శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే జూన్ 12, 13, 14 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఈ 4 రోజుల్లో మీకేం జరుగుతుంది, ఈ పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలానే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి అదృష్టవంతులు. వీళ్ళు అన్ని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఈ వృషభ రాశి వారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా రెచ్చగొట్టి కావాలని చెప్పి వీళ్ళ విషయాల్లో తలదూర్చడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదు. వృషభ రాశి వారికి ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది. అంతే బలం కూడా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశి వారు చాలా కష్టజీవులు. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు. వీరికి ఈ 3 రోజుల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. దానివల్ల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరికి అందం, సంగీతం, మంచి భోజనం, సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. వీరు చాలా స్థిరంగా ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి అడుగు ముందుకేస్తారు. చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు. వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్లరు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబ బరువు, బాధ్యతలు వీరిపైన ఉంటాయి. వృషభ రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. అలాగే భార్య పిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఇక వీరు చేస్తున్న పనిలో ఈ 4 రోజుల్లో మంచి లాభాలు ఉంటాయి. అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు ఈ 4 రోజులలో బాగా వస్తుంది. వృషభ రాశి వారికి మొదటి శుభవార్త ఏంటి అంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం ఈ 4 రోజులలో వీరి వెంటే ఉంటుంది. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. ఇక మీకు తెలియని ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మీరు కష్టపడి పెరుగుతుంటే వారు మిమ్మల్ని చూడటం వల్ల నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఎంత సంపాదించుకుంటారో, ఏం చేస్తారో ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి. ఒకవేళ మీరు చెబితే దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మీకు నరదృష్టి, నరఘోష తగులుతుంది. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా ఉండకపోవటం, మనసు చిరాకుగా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం, శనివారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకొని బయటపడేయండి. దానివల్ల నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. వృషభ రాశి వారు చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వండి. అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో ఎవరికీ చెప్పకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈ 4 రోజులలో కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ గొడవ పడిన వెంటనే కలిసిపోతారు. వీరికి గొడవలు పెద్దగా సీరియస్ గా అస్సలు ఉండవు. ఇక వృషభ రాశి వారు చదువుకునే వారికైతే అనుకూలమైన జీవితం ఉంటుంది. వీరు తీసుకున్న నిర్ణయం బట్టి వీరి జీవితం ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎదుటివారి మాట అస్సలు వినకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. ఇక ఈ 5 రోజులలో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలు పెట్టండి. మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని స్టార్ట్ చేయండి. దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ఈ 4 రోజులు రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. దానివల్ల అపారమైన ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 4 రోజులలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం మీరు ఆశించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రయత్నించేయండి. బయట వారితో మరి ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. అతి విశ్వాసం మంచిది కాదు. దానివల్ల నష్టపోయేది మీరే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఈ 4 రోజులలో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. అలాగే వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎం అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. మీ ముందు మంచిగా ఉంటారు. మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు. మీరు మంచిగా బ్రతుకుతుంటే వారు అస్సలు ఓరవలేరు. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే ఏ అనే అక్షరం వారికి ఏమీ చెప్పకండి. బుధవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీ పనులన్నీ పూర్తవుతాయి. వృషభ రాశి వారు ఈ 2 రోజులలో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి. దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బుధవారం శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ ఏ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. వృషభ రాశి వారికి ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, వైట్, నీలం ఇవి అదృష్ట రంగులు సమానం. అలాగే వృషభ రాశి వారికి 1, 3, 5 ఇవి అదృష్ట సంఖ్యలు. అలాగే ఈ 5 రోజులలో వృషభ రాశి ప్రేమికులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో ఉన్న వారికి వివాహానికి మార్గం సుగమం అవుతుంది. మీ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వారి ఆమోదం పొందుతారు. ప్రేమలో ఉన్నప్పటికీ దూరంగా ఉన్న జంటలు కలిసే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు అవగాహన పెంచుకోవటం వలన సంబంధం మరింత బలపడుతుంది. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడటం వలన లక్ష్యాలు స్పష్టమవుతాయి. కోరిక ఉన్నప్పటికీ ప్రేమను వ్యక్తం చేయలేకపోయిన వారు ఈ సమయంలో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. మీరు ప్రేమించే వ్యక్తి నుండి అనుకూల స్పందన లభిస్తుంది. ప్రేమలో పడిన కొత్త జంటలకు ఇది మంచి సమయం. మీ ప్రేమ వ్యవహారాలలో దైవాశీర్వాదం లభిస్తుంది. అలాగే ప్రేమలో ఏర్పడిన చిన్న చిన్న అపోహలతో అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం బలపడుతుంది. ప్రేమికులు కుటుంబాల మధ్య అవగాహన పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ 4 రోజుల ఫలితాలను మరింత మెరుగుపరుచుకోవటానికి కొన్ని పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం దుర్గాదేవిని ఆరాధించడం వలన సకల కార్యక్రమాలు నెరవేరుతాయి. దుర్గా చాలీసా పఠనం ద్వారా దేవి అనుగ్రహం లభిస్తుంది. గోమాతకు గడ్డి ఆహారం పెట్టడం వలన గృహంలో ఐశ్వర్యం పెరుగుతుంది. అలానే గోదేవత
అనుగ్రహం లభించాలి అంటే ప్రతిరోజు గోమాతకి ఏదో ఒకటి ఆహారాన్ని సమర్పించండి. గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విద్యా ధ్యానం పెరుగుతాయి. పసుపు వస్త్రాలు, పసుపు పుష్పాలు సమర్పించి పూజించడం మంచిది. ఓం దక్షిణామూర్తియే నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం ఉదయం తెల్లని పూలు, తెల్లని వస్త్రాలు ధరించి శుక్రుణ్ణి పూజించండి. తెల్ల చందనం, పన్నీర్తో అభిషేకం చేయటం వలన శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇది శుక్రుని ప్రభావాన్ని పెంచుతుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన ధన సంపదలు పెరుగుతాయి. ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి కుంకుమ, పసుపుతో పూజించడం శుభప్రదం. అలానే శనివారం నాడు శనిదేవుని పూజించడం వలన శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి. అలానే శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. థ్యాంక్ యూ.